ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 8 సోమవారం, క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఉత్తరాయణం గ్రీష్మ ఋతుది తదియా నక్షత్రం పుష్యమి. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగ అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమ తగిన ఫలితం ఉండదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతున్నప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారికి దూర బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందుతారు. వృత్తి ఉద్యోగాలు లభించే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కర్కాటక సింహరాశి వారికి చిన్నటి మిత్రులతో ఒక వ్యవహారాల్లో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఉద్యోగులకు లభించే అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. కన్యారాశి వారికి దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు అన్ని విధాల ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి. తులారాశి వారికి అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయాల్లో ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగం అనుకూలత పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఇంటా బయట ఊహించిన ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాల వాహన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధనుసు రాశి వారికి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలు ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మకర రాశి వారికి చుట్టుపక్కల వారితో ఆశీర్వాదాలు పరిష్కరిస్తూ సాగుతాయి. బంధుమిత్రులతో హిందూ వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామిని దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది. మీనరాశి కుంభరాశి వారికి ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యస్థితి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమ తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు ఉంటాయి. మీన రాశి వారికి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాల్లో కొంత నిరాశ కలిగిస్తుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదండి వాళ్ళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు.